నమస్తే అండి. నా పేరు శ్రీనివాస్ కాపా. నేను 86, 87 బీటెక్ చేసి ఎంబీఏ చేశాను. ఇప్పుడు హైదరాబాద్‌లో నాకు ఇంజినీరింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అట్లనే వాటర్ ప్లాంట్ ఉంది. అట్లనే డీమార్ట్ బాటిల్ సప్లై చేసే ఫ్యాక్టరీ కూడా ఉంది. అట్లనే స్ప్రింగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. అట్లా 4, 5 కంపెనీస్ ఉన్నాయండి. అది నా ఇంట్రడక్షన్. అయితే మనం ఇక్కడికొచ్చింది మీటింగ్‌కి ఎందుకండి? అసలు లైఫ్ అంటే ఏంటి తెలుసుకోవడానికి. లైఫ్‌లో అసలు ఏం సాధించాలి? మెయిన్ ఏంటంటే పుట్టాం, చనిపోయాం. మధ్యలో ఇంకేముంది? అది తెలుసుకోవడానికి వచ్చాము. మీరందరూ ఇంటరాక్ట్ అవ్వాలండి. ఇది ఒక చిన్న మీటింగ్ లాంటిదో, ఏదో డాష్ మీద నిలబడి చెప్పి వెళ్ళిపోవడానికి రాలే నేను. మీకు ప్రతి క్వశ్చన్‌కి మీ దగ్గర రెస్పాన్స్ ఉండాల. రెస్పాన్స్ ఉంటేనే మనకు ఎక్కువ రీచ్ అవుతాం మనం. అదండి. ఓకే. నేను అడిగిన క్వశ్చన్‌కి రెస్పాన్స్ ఇస్తున్నానండి. అంతే, ఇంకా సింపుల్ ఏం లేదండి. ఫస్ట్ మనం పుట్టామా? లాస్ట్ చచ్చిపోయామా? ఎస్ ఆర్ నో? అంతే కదా? నేను సావను అనేది ఏమన్నా ఉందా? లేదు కదా? చచ్చిపోతాం. ఎస్. ఎస్ అయితే వైట్ టైప్ చేయండి. ఎస్ అయితే ఓకే, కరెక్ట్. పుడతాము, చచ్చిపోతాం. మధ్యలో ఒక బతుకు అనేది ఉందండి. అయితే ఆ బతుకుని మనం డిసైడ్ చేద్దాం. ఎలా బతుకుదాము? ఆనందంగా అనుభవిస్తూ బతకడమా, లేదు బ్యాడ్ కష్టాలతో బతకడమా? ఆనందంగా బతకడం, అనుభవిస్తూ బతకడం అంటే ఏ అండి. బ్యాడ్ గా బతకడం అంటే బి. టైప్ చేయండి. ఏ చేస్తారా? బి చేస్తారా? బ్యాడ్ గా బతకాలంటే బి. ఆనందంగా అనుభవిస్తూ బతకాలంటే ఏ. టైప్ చేయండి. మెజారిటీ ఆల్మోస్ట్ ఆల్ అందరూ ఏనే అంటున్నారు. వెరీ గుడ్. ఆనందంగానే బతుకుతారు. ఆనందంగా బతకడానికి మనిషికి ఏమి కావాలి చెప్పండి. చెప్పండి. ఏమేం కావాలి ఆనందంగా బతకడానికి? మనకి ఏం కావాలి? ఎస్, డబ్బు, మనీ. కరెక్ట్ అండి. సెకండ్, హోదా. కరెక్ట్ అండి. ఇంకా థర్డ్, ఆరోగ్యం. కరెక్ట్. ఇంకా రిలేషన్. కరెక్ట్. బంధువులు, బంధుగణం పెద్దగా ఉండాల. కరెక్ట్. కరెక్ట్. కానీ కొన్ని ముఖ్యమైన నేను చెప్తా. మనము ఆనందంగా బతకడానికి 3 ముఖ్యమండి. 1 డబ్బు, 2 ఆరోగ్యం, 3 సొసైటీలో హోదా. ఈ 3 కరెక్ట్ అనుకునే వాళ్ళు DAH, డబ్బు, ఆనందం, హోదా. అని టైప్ చేయండి. 3 కావాలి అనుకున్న వాళ్ళు అని టైప్ చేయండి. వెరీ గుడ్. మెజారిటీ అంతా 3 కావాలంటున్నారు. వెరీ గుడ్. ఇందులో ఆరోగ్యం, హోదా తర్వాత మాట్లాడదాం. అవి ఎలా తెచ్చుకుందాం. ముఖ్యమైనది 90% మన బాధలన్నీ డబ్బుతోనే వస్తున్నాయి. డబ్బుతో మనం 99% బెటర్ సొల్యూషన్, బెటర్ చాయిస్ లో మనం మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. ఎస్ ఆర్ నో? ఎస్ అయితే వై టచ్ చేయండి. నో, నో అయితే ఎన్ టచ్ చేయండి. ఓకే, వెరీ గుడ్. డబ్బే అందరికి ఎస్. ఎస్, వెరీ గుడ్. అన్ని వైలో వస్తున్నాయి. వెరీ గుడ్. ఆ డబ్బు సంపాదించడానికి మనకు ఏం కావాలి? కరెక్ట్. మనకు డబ్బు కావాలి, సంపాదించుకుందాం. వెరీ గుడ్. ఎలా సంపాదించాలి తెలియాలి కదా? తెలుసా? చెప్పండి. డబ్బు సంపాదించడానికి మార్గాలు ఏమున్నాయి చెప్పండి. జాబ్. జాబ్ అయితే జే టైప్ చేయండి. బిజినెస్ అయితే బి అని టైప్ చేయండి. ఏదైనా సర్వీస్, లాయర్, ఇంజనీర్ లాంటిది అంటే సర్వీస్ అంటే ఎస్ టైప్ చేయండి. ఇంకేమైనా ఉన్నాయా డబ్బు సంపాదించడానికి? అంతే కదా. బిజినెస్ చేయాలి, లేకపోతే ఏదో ఒక వృత్తి చేసుకొని సర్వీస్ చేసుకోవాలి, లేకపోతే జాబ్ చేసుకోవాలి. దేంట్లో పైసలు ఎక్కువ వస్తాయి? ఇప్పుడు మీరే చెప్పండి. మళ్ళీ జాబ్లు ఎక్కువ వస్తాయా, సర్వీస్లు ఎక్కువ వస్తాయా, బిజినెస్లు ఎక్కువ వస్తాయా? ఏదైనా చిన్న షాప్, సర్వీస్ అంటే నేను చెప్పేది మెకానిక్ షాపు, లేకపోతే చిన్న మంగళ షాపు, హెయిర్ కటింగ్ సెలూన్, లేదా ఒక బ్యూటీ పార్లర్, ఇవి చిన్న చిన్నవి.
పెద్ద పెద్ద బిజినెస్ పెట్టాలంటే పైసలు ఉండాలి కదా, అవి ఎట్లా ఉండవు మన దగ్గర. మనకు పైసలు లేవు కదా కోట్లు పెట్టి బిజినెస్ చేయడానికి. బిజినెస్ తీసి పక్కన పెడదాం. ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. రెండిట్లో ఏమున్నాయి? స్మాల్ బిజినెసెస్, ఏదో ప్రొఫెషనల్ అలాంటి, లేకపోతే జాబ్. చెప్పండి ఇప్పుడు మీరు జాబ్ చేసి ఒక 10 కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారా? సంపాదించిన వాళ్ళు ఉన్నారు అంటే ఎస్ టైప్ చేయండి, లేదంటే నో అని టైప్ చేయండి. ఎస్, చూసారా, అన్ని నోలే వస్తున్నాయి, అన్ని నోలే. సో జాబ్ చేసి 10 కోట్లు సంపాదించిన వాళ్ళు లేరండి. సెకండ్ ఆప్షన్, చిన్న చిన్న వృత్తులు చేసుకుంటూ వడ్రంగి పను, కంసాల పను, బంగారు పను, ఏదైనా వర్క్ చేసుకొని సెలూను, బ్యూటీ పార్లర్ ఇలా చేసుకొని ఎవడన్నా కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారా? ఎస్ అంటే టచ్ చేయండి, నో నో, చూసారా, అని నో. ఇంకా ఉన్నది ఒకటేంది? బిజినెస్. బిజినెస్కి ఏం కావాలి? డబ్బులు కావాలి, అవి మన దగ్గర లేవు, అంతే కదా. ఓకే, కరెక్ట్. డబ్బులు కావాలా? డబ్బులు సంపాదించాలా? సంపాదించాలంటే డబ్బులు కావాలా? కాదండి, కావాల్సింది డబ్బు కాదు. మనం డబ్బులు సంపాదించడానికి జాబ్ కాదు, అట్లనే ఏ సర్వీసు కాదు, అట్లనే బిజినెస్ చేసి డబ్బులు సంపాదించడానికి డబ్బులు పెట్టుబడి కాదు. ఏ పెట్టుబడి లేకుండా మనం డబ్బులు సంపాదించవచ్చు. సంపాదించచ్చా? చెప్పండి, ఎస్ ఆర్ నో. 10 మంది నో అంటున్నారు. కారణం తెలుసా? రీజన్ తెలుసా? నో ఎందుకు సంపాదించలేమంటే రీజన్ తెలుసా? రీజన్ నేను చెప్తా, సింపుల్. మన మైండ్లో సెట్ కాదు, మన మైండ్ సెట్ కాదు. మనకి ఎక్కడో అడ్డం పడుతున్నది. మనకి ఎవరన్నా సంపాదన వచ్చే పైప్ లైన్లో మనకి డబ్బులు నేరుగా దేవుడు ఇచ్చినా కూడా వస్తలేవు. మన జన్మలో రాసి పెట్టినా కూడా మనకు అదృష్టం, కానీ డబ్బులు వస్తలేవు. కారణం ఏంటంటే అడ్డం, చెత్త అక్కడక్కడ వచ్చే కాలువలో నీళ్లు ఎందుకు అయిపోతాయి? అక్కడక్కడ కచరా అడ్డం పడతాయి. ఇక్కడ మనకు డబ్బులు రాకుండా ఆపేది ఎవరు? చెప్పండి. అక్కడక్కడ మన ఆదాయానికి వచ్చే పైపులో కచరా ఇరుక్కుపోయింది, చెత్త ఇరుక్కుంది, అక్కడక్కడ చెత్త తొలగించుకోవాలి. అంతేనా కాదా? చెత్త తొలగిస్తే డబ్బులు వచ్చేస్తాయా? నేను చెప్తున్నా, డబ్బులు ఉన్నాయి, పైన ట్యాంకులో ఉన్నాయి, నీళ్ళల్లో ట్యాంక్ నిండా ఉన్నాయి డబ్బులు. దేవుడు ఇచ్చాడు ఆల్రెడీ మీకు, కానీ మీ దగ్గరికి వస్తలేవు. ఇచ్చాడు ఆల్రెడీ, నేను చెప్తున్నా, ఇచ్చారా అనుకోండి, కానీ వస్తలేవు. ఎందుకు వస్తలేవు సార్? అక్కడ నుంచి ఇక్కడ రావడానికి పైపులో అడ్డం పడ్డాయి. ఎవరు పడ్డారు? కచ్చెరా అక్కడక్కడ జామ్ అవుతున్నాయి, అందుకని నీళ్ళు వస్తాయి. అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఎస్ ఎస్. కచరా, మరి కచరా తొలగించుకునే పని చేద్దామా? నేను సింపుల్గా చెప్తానండి. ఇక్కడ మీకు మీ లైఫ్లో ఎన్ని డబ్బులు కావాలో అన్ని డబ్బులు వచ్చే బెస్ట్ రూట్ చెప్తా. చిన్న చిన్నయే, అవి తొలగించేసుకుంటే మస్తు వచ్చేస్తాయి. కాలువ నిండా పైసలే, పైప్ నిండా పైసలే, ఓ ఇట్లా పడిపోవాలా, డబ్బాలు డ్రమ్ములు నిండిపోవాలి పైసలు. చేద్దామా? ఓకే, వెరీ గుడ్. చేద్దామంటున్నారు, చూద్దాం. శ్రీనివాస్ గారు చేద్దామంటున్నాడు. ఓకే, ఇంకా చాలా మంది చేద్దామంటున్నారు. ఎంకరేజ్ చేయండి, ఎస్ అన్నాడు. చేద్దామంటున్నారు. ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడ ఉంది? ఫస్ట్ కచరా ఎక్కడుందండి? ఎక్కడుంది? ఎక్కడుంది చెప్పండి, మీరు టైప్ చేయండి. ఎక్కడుంది? బాడీలో ఉందా, మైండ్లో ఉందా? నీ బాడీ డబ్బు కోసం పని చేస్తలేదు, వెళ్ళి కచరాన్ని తీస్తలేదు అంటే బాడీ తప్ప, నీ మైండ్ తప్ప. ఎస్, మైండ్ చెప్తే కానీ బాడీ చేయదండి ఏ పనైనా. సో మైండే చెప్తలేదు. ఎందుకు చెప్తలేదు? అది అక్కడ కచరా తేరింది. ఇక్కడ ఫస్ట్ మైండ్ని మనం క్లియర్ చేస్తే మనకు అది రైట్ డైరెక్షన్ ఇస్తలేదు. అది ఒక పెద్ద అడ్డం అండి. రైట్ డైరెక్షన్ రావాలంటే
దానికి ఏం చేయాలి మనం? మన మెదడు మనకు మంచి కరెక్ట్గా చెప్పాలంటే ఏం చేయాలండి మనం? చెప్పండి. మెదడుని సరి చేయాలంటే ఏం చేయాలి? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు తెలుసు, ఇద్దరు ఉంటారు ఈ ప్రపంచంలో. ఒకటి లక్ష్మీదేవి. డబ్బుని ఏమంటారు అందరూ? ధనాన్ని ఏమంటారు? లక్ష్మీదేవి. ఎల్. లక్ష్మీదేవి అంటే ఎల్ టైప్ చేయండి. రెండు జ్యేష్ఠదేవి అని ఉంటుంది. జ్యేష్ఠదేవి తెలుసా ఎవరికన్నా? చెప్పండి. జ్యేష్ఠదేవి అంటే జే అని టైప్ చేయండి. జ్యేష్ఠదేవి ఎవరు? దరిద్రపు దేవత. అయితే వాళ్ళిద్దరికి, లక్ష్మీదేవికి జ్యేష్ఠదేవికి ఒక అండర్స్టాండింగ్ ఉంది, ఒక పొత్తు ఉంది, ఒక అగ్రిమెంట్ ఉంది. నువ్వు ఉంటే నేనుండను, నేనుంటే నువ్వు ఉండను అని. అప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళిద్దరూ ఒకసారి ఉండరు. అప్పుడు మనం ఎవరిని పంపించాలి? జ్యేష్ఠదేవిని పంపించాలి. పంపించేసి ఎవరు వస్తారు? లక్ష్మీదేవి వస్తుంది. లక్ష్మీదేవి రావడానికి ఏం కావాలి? ఇంటికి ఇల్లు ఉందండి, మనం ఇల్లు ఉంది, శుభ్రంగా ఎంట్రన్స్, మంచి గేటు రంగేసి, ఇంటి ముందు ముగ్గేసి, ఎంట్రన్స్ ఏమీ అడ్డం లేకుండా, చెట్లు చెదారం లేకుండా ఎంట్రన్స్ ఎలా ఉంటుంది? స్వాగతం చెప్పినట్టు ఉండాలి. వచ్చింది ఇంటి దగ్గర, లోపలికి వచ్చేటప్పుడు అంతా నీట్గా ఉంటే వస్తుంది. దుమ్ముందనుకోండి, సాలుగుళ్ళు ఏలాడుతున్నాయి, మొత్తము అవన్నీ తోసుకొని వస్తుంది అనుకున్నారా? రాదు. ఆమె ఏమి పని చేయదు. మీరు బాగా చేసి పెడితే వచ్చి లోపల కూర్చోడానికి వస్తుంది. ఆమె గెస్ట్ అండి, ఆమె అతిథి, డబ్బులు తీసుకొస్తుంది కోట్లు. ఆమెకేం ప్రాబ్లం ఇవన్నీ తుడుచుకొని రావడానికి? ఎవరు చేయాలి తుడిచే పనులు? మనం చేసుకోవాలి. బూదులు పేసినాం, ముగ్గేసినాం, మంచి సోఫా సెట్లు, డస్ట్ లేకుండా ఫ్రీగా నీట్గా మాపేసి మొత్తం ఇల్లంతా ఒక అంటారు కదా లక్ష్మి కళ ఉంది. లక్ష్మి కళ ఉంటే ఏమవుద్ది? లక్ష్మి వచ్చేస్తుంది, అంతే కదా. మనం డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలి? రిచ్ కావాలంటే ఏం చేయాలి? కోటీసుడు కావాలంటే ఏం కావాలి? మనకు కోటీసుడికి ఉన్న క్వాలిఫికేషన్స్, ఎలిజిబిలిటీస్ ఉండాలి, ఆ బుద్ధులు ఉండాలి. కోటీసుడికి చేయాల్సిన పనులు మనం చేస్తూ, కోటీసుడికి ఉండాల్సిన బుద్ధులు మనకు ఉంటే మనం కోటీసుడు అవుతాం, అంతే కదా. చాలా మంది అంటారు, అబ్బా ఇంట్లో లక్ష్మి కళ ఉంది. ఎస్, ఆల్రెడీ లక్ష్మి వస్తుంది, అలా ఉంటేనే వస్తుంది. దరిద్ర దేవతని మనం దగ్గర అనేది. మీకు తెలుసు కదా దరిద్ర దేవత అంటే? చెత్త చెదారం, ఎక్కడ బట్టలు అక్కడ, ఎక్కడ మొత్తం దుమ్ము ధూళి అన్ని, ఎక్కడ ఇంటికి అక్కడ అని మీకు తెలుసు కదా. ఎక్కడ బొచ్చులు అక్కడ, ఎక్కడ ఇడిసిన బట్టలు అక్కడ, ఎక్కడ మెయింటెనెన్స్ లేకుండా ఉంటుంది. సో అంత కచరాన్ని నింపినాం. వస్తుందా లక్ష్మీదేవి ఇప్పుడు? రాదు కదా. మరి మన మైండ్ కూడా మన ఇంటి లాంటిది. మన ఇంటిలోకి లక్ష్మీదేవి వస్తే ఎంత నీట్గా ఉంటే వస్తుందో మనకు తెలుసు. మరి మన మైండ్లో చెత్త అంతా వేస్తే అక్కడ మంచి మైండ్ ఎలా పుట్టుద్ది? బ్యాడ్ మైండే వస్తుంది. మంచి మైండ్ వస్తే మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి. అంత కచరత నింపినాం, నెగటివ్స్తో నింపినాం, తెలిసి తెలియని విషయాలతో నింపినాం. ఏమి నింపినాం మనం? ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. బాగా చదువుకో, మంచి ఉద్యోగం వస్తుంది, బాగా బతకచ్చు. కరెక్టా? చెప్పండి మీరు. మంచి చదువుకున్నారు, మంచి ఉద్యోగం వచ్చింది, మంచిగా సంపాదించారు. కరెక్టా? ఇది కరెక్ట్ అయితే సి కొట్టండి, నో అయితే ఎన్ కొట్టండి. అందరు చేయండి, చాటింగ్ చేయండి. చాటింగ్లో రెస్పాన్స్ ఇవ్వండి. ఇంటరాక్షన్ ఉండాలి. ఇంటరాక్షన్ ఉంటేనే మనకు రిజల్ట్ వస్తుంది. ఓకే, చెప్పండి. ఎస్, 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 నో, నో, అటు ఇటు చెప్తాను. ఓకే, నెక్స్ట్. మన బాడీ ఎలా పనిచేస్తుందండి? బాడీ ఎలా పనిచేస్తుంది? మైండ్ ఏది చెప్తే పనిచేస్తుంది. అది తెలుసా? తెలిస్తే ఎస్ అని కొట్టండి. బాడీ ఏ పని చేసినా మైండ్ చెప్పిందే చేస్తుంది అనేది కన్ఫామ్ అయితే ఎస్ అయితే ఎస్ కొట్టండి, వై కొట్టండి. నో అయితే నో కొట్టండి, నో ప్రాబ్లం. ఎస్, 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 అందరూ ఎస్ఏ చెప్తున్నారు అంటే బాడీ చెప్పిందే మైండ్ చేస్తుంది. సో మైండ్ని మనం ఫ్రెష్ అప్ చేసుకోవాలి, కళ్ళ ఆడించాలి. చెప్పారు కదా ఇందాక, ఏం చెప్పాను? మైండ్కి ఏం చెప్పాను? బ్యాడ్ న్యూస్, నెగిటివ్ న్యూస్ అంతా ఇచ్చినాం. బాగా పని చేస్తే, బాగా చదువుకుంటే బాగా మంచి జాబ్ వస్తుంది, బాగా బతకదు. అది తప్పు. మీకు తెలిసి ఎగ్జాంపుల్ చెప్తా. బాగా చదువుకున్నాడు టీచర్ అవుతాడు, బాగా చదువుకున్నాడు మేనేజర్ అవుతాడు. కానీ ఆ బాగా చదవనాడు ఏమవుతున్నాడు?
ఆ స్కూల్కి ఓనర్ అవుతున్నాడు. బాగా చదువుకున్న వాళ్ళేమో టీచర్స్ అవుతున్నారు. బాగా చదవనోడేమో ఆ స్కూల్ ఓనరు, కాలేజీ ఓనర్ అవుతున్నాడు. బాగా చదువుకున్నాడు కంపెనీలో మేనేజర్ అవుతున్నాడు. చదవనోడేమో కంపెనీ ఓనర్ అవుతున్నాడు. అవునా కదా? ఎస్ అయితే ఎస్, వై టైప్ చేయండి. అంతేనా? నో అయితే నో అని టైప్ చేయండి. అది మనది నెగటివ్ ఫీడింగ్. సో అందరం అదే అనుకుంటున్నాం. ఎందుకంటే మన తాతలు అదే చెప్పారు, మన అమ్మ నాన్నలు అదే చెప్పారు, మనము కూడా అదే నిజమని నమ్ముతున్నాం. నెగటివ్ నింపేసినాం మైండ్లో. అది ఏం చెప్తుంది నెగటివ్? అదే డైరెక్షన్ లో మనకు ఫీడ్ ఇస్తుంది. బాగా చదువుకు, మంచి ఉద్యోగం వస్తుంది, మంచి ఆదాయం వస్తుంది. తప్పండి. అది తీసి ఫస్ట్ స్టాప్ చేయండి. మీ మైండ్ లోంచి అది తీసేయండి. సెకండ్, మనం సినిమాలు చూస్తుంటాము, డబ్బున్నోడు విలన్, డబ్బు లేని పేదోడు హీరో. అన్ని సినిమాలు అంతే అండి, ఆల్మోస్ట్ ఆల్. మీరు ఇప్పుడే కాదు, పాత సినిమాలు తీసుకోండి, కొత్త సినిమాలు ఏదైనా తీసుకోండి, లవ్ చేస్తాడు, పేదోడై ఉంటాడు, వాడు మంచోడై ఉంటాడు. కానీ అమ్మాయి తండ్రి పెద్ద ధనవంతుడు, దుర్మార్గుడు, విలన్ అయి ఉంటాడు. అలా ప్రొజెక్ట్ చేశారు. మన మన మైండ్ అంతా ఏమైంది? పేదోడు మంచోడు, ధనవంతుడు దుర్మార్గుడు అని క్రియేట్ చేసినాం, విలన్ కింద క్రియేట్ చేసింది. తప్పండి. ఆ నెగటివ్ని కూడా తీసి బయటపడేయండి. దారిద్రం. కరెక్ట్ ఏంటండి? సొసైటీలో ఎవరికి గౌరవం ఉంది? మీ భార్య పిల్లలు ఎవరు గౌరవిస్తారు? సినిమాల లెక్క, హీరో లెక్క పేదోడుకుంటే గౌరవిస్తారా? రియాలిటీ ఏంటండి? రియాలిటీ మీ పిల్లలైనా, మీ భార్య అయినా, సొసైటీ అయినా, మీ దగ్గర డబ్బులుంటే గౌరవిస్తారు. అది కరెక్ట్. కాబట్టి నెగటివ్ తీసి రాంగ్ ఫీడింగ్ ఇస్తున్నాం మనం. అది తీసి బయటపడండి. డబ్బున్నోడు గ్రేట్, డబ్బున్నోడు హీరో, డబ్బే ముఖ్యం. ఇది మన మైండ్ లో ఫిట్ చేయాలి. తల్లిదండ్రులు పాత జనరేషన్ వైజ్, ప్రపంచం వైజ్ అన్ని సినిమాలు కానీ అన్ని రాంగ్ మనకు ఫీడింగ్ ఇస్తున్నాయి. వాటితో నిండిపోయింది మంది మెదడు. ఇప్పుడు బాగుపడమంటే ఎలా వస్తుంది? దాన్ని తీసి బయటండి. డబ్బు చాలా ముఖ్యమైనది. డబ్బు ఎందుకు కావాలండి? ఎవరు సంపాదిస్తారు? డబ్బులో ఏముంది? డబ్బు మనిషా? ఇవన్నీ నెగటివ్స్ అండి. డబ్బు లేకుండా ఏది జరగదు అనేది మనం తెలుసుకోవాల్సిందే. సొసైటీలో కూడా నువ్వు అణు క్షణం నీకు డబ్బు డబ్బు ఇంపార్టెన్స్ కనిపిస్తాను, డబ్బు అవసరం కనిపిస్తాను. కానీ మనం డబ్బుని కేర్ చేయలేము. డబ్బు ఉన్నాడు బేకార్, కార్లో తిరిగాడు బేకార్, బంజాలు వేసే వాళ్ళంతా బేకార్, జూబ్లీస్ అంతా బేకార్, ఫ్యాక్టరీ ఓనర్లు అందరూ యదవులు, వీళ్ళు సినిమాలు అట్లా చూపిస్తారు కదా. అది ఎక్కిపోయింది మనకు. ఇప్పుడన్నా మనం దాన్ని సాల్వ్ చేసుకొని కడుక్కోవాలి. లేకపోతే నీ మెదడు బాగుపడదు, ఫస్ట్ నీ మైండ్ బాగుపడదు. సబ్ కాన్షియస్ అని ఉంటుంది, చిన్న మెదడు. సబ్ కాన్షియస్ మైండ్ లో నువ్వు నిజాలు సక్సెస్ కైనా కావాల్సిన ఇంగ్రీడియంట్ మీరు పెట్టాలి, లేకపోతే కాదు. అక్కడ మైండ్ లో, సబ్ కాన్షియస్ లో రైట్ డైరెక్షన్, రైట్ పదాలు, మనం నిజాలేంటి, ప్రపంచంలో మనకి ఎక్కిచ్చింది ఏంటి, రెండు బ్యాలెన్స్ చూసుకోవాలి, టాలీ చేసుకోవాలి. లేకపోతే వాళ్ళు చెప్పింది వింటే పప్పులో కాలేస్తా. వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు, మీ తాత పేదోడు, మీ నాన్న పేదోడు, లాస్ట్ నువ్వు కూడా పేదోడుగానే బతకడానికి సిద్ధపడాలా. మార్చుకో. కనీసం నీ జనరేషన్ అయినా బాగుపడద్ది. సెకండ్, డబ్బులు ఎలా వస్తుంది? నేను మార్చుకున్నా సార్, డబ్బున్నోడు గొప్ప సార్, డబ్బున్నోడు హీరో సార్, డబ్బుతోనే అన్ని సమస్యలు తీరిపోతాయి సార్ అన్నారు. డబ్బు ఎట్లా వస్తుంది? అచ్చలా ఒకటి సాఫ్ చేసుకున్నాం మైండ్ని. ఇంకా దానికి మనం ఫ్రెష్ ఐడియా ఏమి ఇవ్వాలి చెప్పు. దానికి థ్యాంక్స్, ఇప్పుడు దాకా నేను బాధ పెట్టిన మైండ్, చెడునంతా నీకు నింపాను, ఇంకా నుంచి చెడు నింపను. ఐఎమ్ వెరీ సారీ, ఫర్గివ్ మీ, నన్ను క్షమించు, ఇంక నుంచి నేను బాగా చేస్తా, ఇప్పటి వరకు కూడా నాతో సావాసం చేసినందుకు థ్యాంక్స్ చెప్పండి. దాన్ని చెప్పి దాన్ని యాక్టివేట్ చేసి దానికి మళ్ళీ మీరు పెట్టండి, గోల్స్ పెట్టండి. మీకు ఏం కావాలో చెప్పండి, మీ జీవితంలో ఏం కావాలో దాన్ని రాసి పెట్టండి. కమిట్మెంట్ ఇవ్వండి, క్లారిటీ ఇవ్వండి. అది పర్ఫెక్ట్గా మీ చేత ఆ పనులన్నీ చేయించుకుంటుంది. మీరు క్లారిటీగా దానికి ఫీడ్ ఇవ్వాలి. రాంగ్ మళ్ళీ డైరెక్షన్లో ఫీడ్ ఇస్తే నీకు రాంగ్ రిజల్ట్ వస్తుంది. తొందరగా మనం కోటేశ్వర అవ్వాలని ఫీడ్ చేయకండి.
గ్యామ్లింగ్ అది. ఓవర్ నైట్ లో రిచ్ అవ్వాలని ఫీడ్ చేయకండి, రిచ్ కారండి. ఒక పిల్లగాడు పుట్టడానికి 9 నెలలు పడుతుంది. చెట్టు ఇత్తనం నాటిన వెంటనే కాయలు కాస్తుందండి? సంవత్సరం పడుతుంది, 2 ఏళ్ళు పడుతుంది. తొందరగా కాసింది తొందరగానే చచ్చిపోతుంది. టమోటా ఉంది, 1 నెలలో వచ్చేస్తుంది, 2 నెలల్లో చచ్చిపోతుంది. మనకి అలాంటిది కావాలా? మామిడి చెట్టు ఉంది, పెరగడానికి 2 ఏళ్ళు, కాయలు కాయడానికి 3 ఏళ్ళు పడుతుంది. కానీ కాయలు కాయడం మొదలైతే సంవత్సరాలు కాస్తుంది. అలాంటి చెట్టు కావాలా మనకు? టమాటో చెట్టు కావాలా? డబ్బు కాసే చెట్టు ఎలాంటిది ఉండాలి మీకు? టమాటో అయితే టీ కొట్టండి, మామిడి చెట్టు అయితే ఎమ్ కొట్టండి. టచ్ చేయండి. ఎస్, అందరు మామిడి చెట్టు కావాలంటున్నారు. వెరీ గుడ్, గ్రేట్ అండి, అందరూ ఎక్సలెంట్ ఉన్నారు. మైండ్ బాగా పనిచేస్తుంది మీకు. వెరీ గుడ్. అట్లా లాంగ్ రన్ కోసం పని చేస్తా అని ఫిక్స్ చేయండి. చెప్పండి దానికి, నేను సంవత్సరం 2 ఏళ్ళు కష్టపడతా, నువ్వు చెప్పినట్టు చేస్తా, నేను తొందరపడను అని దానికి ఫీడ్ ఇవ్వండి. పాజిటివ్ ఫీడ్. దిస్ ఇస్ కాల్డ్ పాజిటివ్ ఫీడ్. తొందరగా డిసప్పాయింట్ కాను, రిజల్ట్స్ లేట్ వేసినా, సంవత్సరానికి వచ్చినా, 2 ఏళ్ళకి వచ్చినా నాకు మంచి రిజల్ట్స్ కావాలి. ఎస్, అది ఫీడ్ చేయండి. ఫీడ్ చేశారు, ఎలా డబ్బులు సంపాదిస్తున్నారు మార్కెట్లో ఎంక్వైరీ చేసుకొని దాన్ని ఫీడ్ చేయి. డబ్బులు సంపాదించడానికి ఒక సిస్టమ్ అంటూ ఉంది, దాన్ని కూడా నేర్పించు. ఏం సిస్టమ్ ఉంది సార్? జాబ్ చేస్తే పైసలు సంపాదిస్తారా? సంపాదించలేరండి. చెప్పదు. ఎవడన్నా డబ్బులు సంపాదించినోడు ఉన్నాడా? 10 లక్షలు సంపాదించినోడు ఉన్నాడా? లేడు. జాబ్ చేసి 10 కోట్లు సంపాదించినోడు లేడు. ఏ నెలకు ఆ నెల బతికిన వాళ్ళు ఉన్నారు, అప్పులు పాలై చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏడవలేక, బతుకుని జీవాన్ని, బతుకు బండిని లాగలేక కష్టాలతోనే చచ్చిపోయారు. ఆ బతుకు మనకు వద్దు. సెకండరీ సర్వీస్లో ఉన్నాయా డబ్బులు? ఒక డాక్టరు, ఒక ఇంజనీరు, వీళ్ళు కోట్లు సంపాదించారా? ఎక్కడన్నా ఒకటి సంపాదించి ఉంటే మీరు అనుకున్నట్టు కాదండి. వాడి కింద టీం ఉంది, వాడు ఒక్కడుగా పనిచేయలే. డాక్టర్ ఒక్కడుగా పనిచేసుకుంటే గల్లీలలో క్లినిక్ పెట్టుకున్నాడు. లాయర్ ఒక్కడుగా పనిచేస్తే చిన్న రూమ్ తీసుకుని ఒక టేబుల్ పెట్టుకొని చెట్టు కింద ప్లేడర్ లెక్క బతికాడు. ఇంజనీర్లు కూడా అంతే. ఎవరైనా ఒంటరిగా పనిచేస్తే డబ్బులు రావు, దాన్ని చూస్ చేయండి. ఎందుకు రా సార్? నేను బాగా తెలివి ఉంది, నాకు చాలా స్కిల్ ఉంది, నాకు పైసలు వస్తాయి. రావండి. ఇది రాంగ్ సెగ్మెంట్. తెలుసుకోండి, తెలియంది తెలుసుకొని దానికి ఫీడ్ ఇవ్వండి. సింగిల్గా పనిచేస్తే రావు. కారణం ఏంటి? రీజన్ చెప్తా. ఒక వ్యక్తి దగ్గర ఒక్కడే లాయర్ ఉన్నాడు, ఇంకొక లాయర్ దగ్గర 20 మంది లాయర్లు ఉన్నారు. ఏ లాయర్ ఎక్కువ సంపాదిస్తాడు? మీరు చెప్పండి. ఒక డాక్టర్ దగ్గర 20 మంది డాక్టర్లు ఉన్నారు, పెద్ద హాస్పిటల్ పెట్టాడు. ఆయన 20 మంది డాక్టర్లు, అన్ని డిపార్ట్మెంట్ పెట్టాడు. ఎవడు సంపాదిస్తాడు? సింగిల్ డాక్టరా? గలీలో కూర్చున్నారు, చిన్న టేబుల్ వేసుకున్న డాక్టరా? 10 మంది డాక్టర్లను పెట్టుకున్నాడా? మీరు చెప్పండి. ఒక ఫ్యాక్టరీ ఉంది, ఒకడే పని చేసుకున్నాడు, ఆదాయం వస్తుందా? 100 మందిని పెట్టి పని చేయించుకున్నాడు, ఆదాయం వస్తుందా? మీరు చెప్పండి. సింగిల్ ఆర్ మెనీ? సింగిల్ గా పనిచేసి డబ్బులు సంపాదిస్తారు అనుకుంటే ఎస్ కొట్టండి, సింగిల్. మెనీ మెంబర్స్, ఎం కొట్టండి. ఎస్, అది అందరూ మెనీ ఉండాలి. ఎక్కువ మంది ఉంటే సంపాదన ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నారు. కరెక్ట్ అండి, సిస్టమ్ అది కరెక్ట్. ఎందుకు తెలుసా? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 8th క్లాస్లోనో 9th క్లాస్లోనో మనకు మ్యాథమెటిక్స్లో వచ్చింది. అది ఒకడు ఒక పనిని కంప్లీట్ చేయడానికి, ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 10 రోజులు పట్టింది. ఒకడు పని చేయడానికి 10 రోజులు పట్టింది. 10 మంది పని చేస్తే ఎన్ని రోజులు పట్టుద్ది? ఆన్సర్ టచ్ చేయండి. ఒకడు పని చేస్తే 10 రోజులు పట్టింది, 10 మంది పని చేస్తే ఎన్ని రోజులు అయిపోద్ది? ఎస్, 1 కరెక్ట్ అండి. మీరు ఒకడు 10 రోజులు చేస్తే 10 మందిని పెడితే 1 రోజు అయిపోద్ది. కరెక్ట్.
మరి ఒక్కడు 10 రోజులు చేసి 1,00,000 రూపాయలు సంపాదించాడు అనుకున్నా, 10 మందిని పెట్టి ఒక రోజులో కంప్లీట్ చేస్తే అదే 1,00,000 వచ్చిందా రాలేదా? 10 రోజులకు రావాల్సిన 1,00,000 ఇప్పుడు ఒక రోజులో వచ్చింది. అదండి సిస్టమ్. ఎప్పుడు కూడా 10 మంది పని చేస్తే మనకు పైసలు తొందరగా వస్తాయి. అదే నువ్వు ఒక్కడ చేస్తే 10 రోజులకు వచ్చాయి పైసలు. 10 మందిని పెట్టినావు, ఫస్ట్ డేనే తీసుకున్నావు. రెండో రోజు కూడా అంతే, 10 మందిని పెట్టినావు, 10 రోజులు జీతం ఒక రోజులో తీసుకున్నావు. 10 ఇంతలు పెరుగుతుంది నీ జీతం 10 మందిని పెట్టినావు. ఆ 10 మందికి కావాల్సిన జీతం పడేస్తావు నువ్వు, అదేం ప్రాబ్లం లేదు, ప్రాబ్లం లేదండి. జీతాన్ని కూడా చేయకుండా మనం సిస్టమ్ తయారు చేయొచ్చు. 10 మంది మన దగ్గర ఎట్లా పని చేయాలో, 10 మందితో పని చేసుకుంటే మన డబ్బులు వస్తాయి అనేది మన మైండ్ కి, సబ్ కాన్షియస్ లో ఉన్న దానికి ఫీడ్ చేయండి. ఫస్ట్ ఆ 10 మందిని ఎలా తేవాలో అది చెప్పుద్ది, లేకపోతే నేను నేర్పిస్తా 10 మందిని ఎలా తేవాలో. ఓకే, రైట్. సరే, 10 మంది వచ్చారు, 10 మందిని పెట్టుకున్నాం సార్, ఏం పని చేయాలి? ఏ ప్రోడక్ట్ లో మనకు వాల్యూ ఉంది? కరెక్ట్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మీ మైండ్ సెట్ చేసుకుంటున్నారు, మీరు డబ్బులు తెచ్చుకునే సిస్టంలో కూడా వస్తున్నారు. 10 మంది, 20 మంది, 100 మందిని పెట్టైనా నేను పని చేపిస్తాను సార్, సిస్టమ్ తెలుసుకున్నారు. ఎందుకంటే సిస్టంలో మీకు తెలుసు, ముఖేష్ అంబానీ 10 మందిని పెట్టి సంపాదించుకుంటున్నాడు, 1000 మందిని పెట్టి సంపాదించుకుంటున్నాడు. టాటా వాడు 1000 మంది ఎంప్లాయీస్ పెట్టుకుంటాడు, మైక్రోసాఫ్ట్ 1000 మందిని పెట్టుకుంటాడు, IBM లక్షల మందిని అట్లా మందిని పెట్టుకున్నాడు, పైసలు సంపాదించాడు. ఓకే, సెకండ్ ఫీడ్ ఏం చేయాలి? మంచి ప్రోడక్ట్ ఉండాలండి. మనము తెచ్చే ప్రోడక్ట్ మార్కెట్లో అప్డేటెడ్గా ఉండాలి, అవునా కదా? ఇప్పుడు వచ్చి మీరు నేను టేప్ రికార్డ్ అమ్ముతానంటే కొంటాడు ఎవడన్నా? క్యాసెట్లు అమ్ముతానంటే కొంటాడా? చెప్పండి, మీరు చెప్పండి. ప్రోడక్ట్ సెలెక్షన్ చేయాలి, ప్రోడక్ట్ సెలెక్షన్ చేయాలి. ఎలాంటి ప్రోడక్ట్ తీసుకోవాలి నేను చెప్తా. మీరు ఒక రియల్ ఎస్టేట్లో ఉన్నారు, ఎగ్జాంపుల్ ఫ్లాట్ అమ్మారు, మళ్ళీ తిరిగి ఫ్లాట్ అమ్మగలుగుతారా అతనికి? అంటే ఒక్కసారే కొంటాడు, అంటే ఒక్కసారితో కథ నీ కస్టమర్స్, మళ్ళీ కొత్తని ఎత్తుక్కోవాలా? లేదు, ఇల్లు కడుతున్నాడు, ఆ గడపలు డోర్లు అమ్మడానికి పోయారు, ఒక కస్టమర్కి అమ్మారు. మీ దగ్గర టాలెంట్ ఉందండి, టాలెంట్ నేర్చుకున్నారు, ఎలా మాట్లాడాలి అవన్నీ నేర్చుకున్నారు, ప్రాబ్లం లేదు. కానీ మీరు డోర్లు అమ్మిపించారు, డబ్బులు వచ్చినాయి, మళ్ళీ అదే కస్టమర్ మీ దగ్గర డోర్లు కొంటాడా? చెప్పండి. ఎస్ అయితే ఎస్ కొట్టండి, నో అయితే నో కొట్టండి. కరెక్ట్, మీరంతా నో కొట్టున్నారు. 2 సార్లు కట్టాడుగా ఇల్లు, లైఫ్లో ఒకేసారి కట్టేదాడు. అంటే లైఫ్ టైంకి ఒక్కసారి పర్చేజ్ చేసేయన్ని బిజినెస్కి ఫేవర్ కాదు. ఎందుకంటే వాడికి మళ్ళీ 2సారి అమ్మలేకపోతున్నావు కదా, ఒకసారి అమ్మి నువ్వు చచ్చిపోయింది కష్టం, మళ్ళీ కొత్తది పట్టుకోవాలి నువ్వు. నేను చెప్తా, నేను ఒక కంపెనీకి వెళ్ళొచ్చానండి, నేను ఈ స్ప్రింగ్స్ సప్లై చేస్తా. ఒక్కసారి వెళ్ళొచ్చా, ఎన్నిసార్లు వెళ్ళాను ఆ ఫ్యాక్టరీకి? ఒకటే రోజు వెళ్ళా. వాడు 30 ఏళ్ళ నుంచి నాకు ఆర్డర్ ఇస్తున్నాడండి, ఎందుకంటే నా ప్రోడక్ట్ వాడి కాంపోనెంట్లు అవసరం, వాడి ఫ్యాక్టరీకి అవసరం. ఇప్పటికి ప్రతి నెల 2వ తారీఖు ఆర్డర్ ఇస్తాడు, నేను 4వ తారీఖు రెడీ చేస్తాను, స్టాక్ రెడీ పెట్టుంటాను. నేను 35 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి సప్లై చేస్తున్నాను నేను. అంటే వాడు ప్రతి నెల నా దగ్గర కొంటున్నాడు. సో నా కష్టం పెరిగిందా తగ్గిపోయిందా? రోజు వెళ్ళాడు వెనకాల, రోజుకి ఒక కస్టమర్ పట్టుకుంటున్నానా? లేదు. అంటే రిపీటెడ్ ఆర్డర్స్ నీకు వచ్చే కస్టమర్ అయి ఉండాలా నీ సక్సెస్కి. బాగుందా? చెప్పండి, ఇలాంటి ఐడియాలు ఉన్నాయా మీ దగ్గర? తెలుసుకోండి సార్, ప్రాబ్లం లేదు, తెలుసుకోండి. సక్సెస్కి మొదటి ప్రాబ్లం అదే, మనము నాలెడ్జ్ తీసుకోవాలి. ఆ నాలెడ్జ్ లేకనే మనం ఇప్పటి వరకు అధ్వానంగా బతకడానికి రీజన్ నాలెడ్జ్ లేదు. ఏ ప్రోడక్ట్ అమ్మితే నాకు ప్రతి నెల ఆర్డర్స్ వస్తాయి? దరిద్రం వెళ్ళి జీవితానికి ఒక ప్రోడక్ట్ కొంటాడు, అది అమ్మి నువ్వు పెద్ద సేల్ చేసినట్టు ఫీల్ అయ్యి
ఒక్కసారి డబ్బులు తెచ్చుకొని కుటుంబానికి ఇచ్చాడు. తెల్లారి బతికెట్లా అది ఆలోచించాలా నువ్వు. ఆ నాలెడ్జ్ లేకైంది నీ దగ్గర. వాడు ఎవడో చైర్మన్నాడు, రియల్ ఎస్టేట్ లెక్క, బ్రోకర్ లెక్క, ఏజెంట్ లెక్క చేరిపోయిను. అడిగావాడికి, నీకు ఉద్యోగం ఇస్తా అన్నోడికి అడిగావా, సార్ ఇది రోజు అమ్మచ్చా ఈ ప్రోడక్ట్? తప్పు నీలో ఉంది. వాడు వలేసాడు, నువ్వు పడ్డావు. ఎందుకంటే నీకు నాలెడ్జ్ లేదు ఆ ప్రోడక్ట్ మీద. అసలు ఆ ప్రోడక్ట్ మీద డబ్బులు సంపాదించాలంటే రోజు మనకు రిపీటెడ్ ఆర్డర్ రావాలని నీకు తెలియదు. నాకు తెలుసండి. నేను నా బిజినెస్ లో ఒక్కసారి వెళ్తే ఒక్క పార్టీ వచ్చింది, రెండో రోజు వెళ్ళాను రెండో పార్టీ వచ్చింది, మూడో రోజు వచ్చిన మూడు పార్టీలతో నాకు ఆర్డర్ ఫుల్గా వస్తుంది. నేను 40-50 కోట్లు సంపాదించాను. తెలియదు, నాకేం కొమ్ములు లేవండి, పెద్ద నాలెడ్జ్ ఏం లేదు. చిన్న టెక్నిక్, చిన్న మార్పు పెద్ద విజయానికి కారణం అవుతుంది. చిన్న రోడ్డు దగ్గర మనం ఇట్లా పక్కకి వెళ్ళిపోతే విజయవాడ వెళ్ళాల్సింది బాంబే వెళ్ళిపోతాం. సింపుల్ టెక్నిక్. అడగాలి. అక్కడ అడగాలి అంటే తెలుసుకోవాలి. బాబు ఇది ఏ రోడ్డు, ఎక్కడికి వెళ్తారు తెలుసుకొని ప్రయాణిస్తే మీకు ప్రాబ్లం రాదు. 99% ప్రాబ్లం రాదు. తెలుసుకోరుగా, ఏ విషయం ఎవరిని అడగరుగా. ఎందుకు అడగరు? నాకు అన్ని తెలుసు. నింపారుగా, మైండ్లో నింపేశారు, ఇంకా ఖాళీ లేదు. మీరు అడిగినా ఎవడన్నా సలహా ఇచ్చినా వచ్చి చేరదాడా. దరిద్రం చెత్తతో నింపేసిండు. నాకు వచ్చు అని గాలి బుడగను ఊది మైండ్లో బిగబట్టింది. ఆ గాలి బుడగను పడగొట్టు, పగలగొట్టు, నాకేమీ రాదు, నా నాలెడ్జ్ అంతా అని డిసైడ్ చేసి మైండ్కి చెప్పు, అరే నేను నేర్చుకున్న తెలివి, నాకున్న నాలెడ్జ్ అంతా ఏం లేదురా, పుస్తు నేను నేర్చుకుంటా అని చెప్పుదానికి. తయారవమను చెప్పుదానికి. అది ఎప్పుడు రెడీ ఉంటుందండి. డిసైడ్ చేయి నువ్వు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? సింగిల్గా పనిచేస్తే రావు, 100 మందిని పెట్టి పని చేపించుకోవాలి. రెండోది, ప్రోడక్ట్లో రిపీటెడ్గా రావాలి. నీకు ప్రతి నెల రావాలి, ప్రతిరోజు రావాలి, సంవత్సరం ఆర్డర్లు రావాలి. అది డిమాండ్ ఉండాలి, వాడికి అవసరమైన ప్రోడక్ట్ అయి ఉండాలి. ఇప్పుడు నీ బిజినెస్ బిడ్డ ఎవడు ఆపలేడు. నేను హైదరాబాద్కి వచ్చేటప్పుడు 500 రూపాయలు తీసుకొని వచ్చిన, 250 రూపాయలు ట్రాన్స్పోర్ట్కి పోయినాయి, ఇంకా 250 రూపాయలు ఉన్నాయి నా దగ్గర. సంపాదించలేదా? 50 కోట్లు సంపాదించిన. 6 ఎకరా షెడ్లు నాయే. రైల్వే ఆర్డర్లో బిజినెస్లో పైసలు సంపాదించిన. ఎందుకంటే అక్కడ ఒక సెలక్షన్ కూడా చేసిన నేను. అది కూడా చెప్తా మీకు. మన దగ్గర స్పెషలైజ్డ్ క్వాలిటీ ఉండాలండి. ఎవరి దగ్గర లేదు, మన దగ్గర ఉంటే మనకు డబ్బులు వస్తాయి. అది చాలా ఇంపార్టెంట్. నేను ఒక్కడనే డిజైనర్ని. స్ప్రింగ్ డిజైనింగ్ లో నేను ఒక్కడనే ఉన్నా హైదరాబాద్. ఎక్కడికి వెళ్ళినా, ఏ కంపెనీకి వెళ్ళినా లాస్ట్ వాళ్ళు చెప్పేది ఒక్కటే, హిందుస్థాన్ స్ప్రింగ్స్కి వెళ్ళండి సార్, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ముందే డబ్బులు ఇచ్చేస్తారు నాకు. ఎందుకంటే నేను మానేస్తే వాళ్ళకి ఆర్డర్ ఇంక చేయలేరుగా. తిరిగి వచ్చాడుగా, ఎక్కడికి వెళ్ళినా మన పేరే చెప్తున్నాడుగా. అలా నువ్వు తర్బీదయ్యావా? తిన్నామా, పడుకున్నామా, జబర్దస్త్ చూసామా, కొట్టామా, తెల్లారి బతుకుతూ ఏడ్చుకుంటా లేచి డ్యూటీకి వెళ్ళాను. ఇదేనా నువ్వు చేసేది? ఇందుకేనా నువ్వు పెళ్లి చేసుకుంది? ఇందుకేనా పిల్లలు కన్నది? బాధ్యత లేదా? సాధించాలని లేదా? శ్రీశ్రీ ఒకటే చెప్పాడు, కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, కొంతమంది వృద్ధులు నవజీవన యవ్వనికులు. నా ఏజ్ 63. నా బాడీ ఏజ్ ఎంత చూపిస్తుంది? 47 చూపిస్తుంది. మెటబాలిక్ ఏజ్ ఎంత చూపిస్తుంది? నా క్యాలెండర్ ఇయర్ ఏజ్ 63. కానీ నా మెటబాలిక్ ఏజ్ అంత ఫిట్గా పెట్టుకున్నా, అంత మైండ్ పర్ఫెక్ట్గా పెట్టుకున్నా. నా ఏజ్ని తక్కువ చేస్తలేదు నా మైండ్. నా బాడీ కూడా ఏజ్ తగ్గిపోతలేదు. 40లో ఆపేసిన.
కొద్దిమంది పిల్లలు, ఇంజనీరింగ్ పిల్లలు చూస్తున్నాను, వాడికి 18 ఏళ్ళు, 120 కిలోలు. వాడు ఏం పెళ్లి చేసుకుంటాడండి? మంచం మీద ఎక్కలేకపోతున్నాడు, సంసారం ఏం చేస్తాడండి? వాళ్ళ నాన్న నాకు ఫోన్ చేశాడు, సార్ మా వాడిని కొంచెం హెల్తీగా తయారు చేయండి అని. అది కూడా చెప్తున్నా, నేను ఆయుర్వేదిక్ డాక్టర్ అండి, ఆయుర్వేదంలో మంచి ఫిట్నెస్ కి మెడిసిన్స్ ఇస్తాను, అన్ని జబ్బులకి తక్కువలో ట్రీట్మెంట్ బాగు చేస్తాను. వందల మందికి హెల్ప్ చేశాను నేను ఆరోగ్య విషయం. ఎంత ఆనందంగా ఉన్నారు. ఒకరు ఆనందం ఉంటేనే కదా మన మైండ్కి ఆనందం వచ్చేది. వాడు అంత లావ్ అయ్యాడు. నేను మన చిన్న ఎగ్జాంపుల్ చేస్తే, మెట్రో దగ్గర మాట్లాడుతున్నాము, నాకు అవతల గ్రిల్కి అవతల కారు వచ్చింది. వాడు కిలోమీటర్ నడిచి తిరుక్కొని ఎత్తి వచ్చాడు కారు దగ్గరికి అనుకుంటాను. నేను 63 ఏజ్లో ఉండి, వాడు 18 ఏళ్ళు, నేను 63 ఏజ్లో ఉండి గ్రిల్ అట్లా ఎక్కి దూకా. వెళ్ళి వాడు చేసుకోవాలా, నేను చేసుకోవాలా? అలా తయారవుతుందండి సొసైటీ. మనం ఫీడ్ ఇవ్వాలి, మనం ఏం చేయాలో మనం తెలుసుకోవాలి. అట్లా స్పెషలైజ్డ్ అవ్వాలనేది నేను చెప్పే ఉద్దేశం. మనం ఎంత నేర్చుకొని మనం స్పెషలైజ్డ్గా తయారయ్యి, ఫిట్గా తయారయ్యి, అన్ని విషయాల్లో మనం పర్ఫెక్ట్గా ఉంటే మన దగ్గరికి డబ్బులు వస్తాయి. అన్ని బ్లాకులు క్లియర్ చేసుకుంటూ, ఎక్కడ చెత్త ఉండి ఇరుక్కుపోయినాయో అవన్నీ తీసేసుకుంటూ చేసుకోవాలి. ఇంకొకటి చెప్తా సీక్రెట్, ఇల్లు నీట్గా పెట్టుకున్నాం, దుమ్ము దులపాలి, బూజు దులపాలి, ఇవన్నీ అనుకున్నారు. మీరు ఎప్పుడైనా ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు డబ్బుతో డీల్ చేయండి. మీకు వచ్చే ఉంటే ఫోన్పే, గిన్పేలు పెట్టుకోండి. ఇచ్చే డబ్బుల మటుకు నెట్ క్యాష్ నోట్లు లెక్క పెట్టండి. 100, 200, 300, 400, 1000 అని లెక్క పెట్టి ఇచ్చేయండి. డబ్బును చూడండి, ప్రతిరోజు పొద్దున్న లేస్తే డబ్బు కట్టలు చూడండి. 2000, 3000, 5000 చూస్తూ ఉండండి. దాన్ని గౌరవించండి, మొక్కండి డబ్బులకి. నా నోటు, నా 200, దాన్ని గౌరవించండి. డబ్బుని గౌరవిస్తే డబ్బు మీ దగ్గరికి పోదండి. ఒకసారి వస్తే మీ దగ్గర నిలబడిపోతాడు. ఒక మనిషి గౌరవిస్తే నీ దగ్గర నిలబడిపోతాడు. నిన్ను వదిలిపెట్టి పోడండి, నిన్ను వదిలిపెట్టి పోదండి. గౌరవం ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. నువ్వు నేర్చుకున్న వాడి దగ్గర కృతజ్ఞత చూపాలి, డబ్బుకి చూపాలి, లక్ష్మీదేవికి థ్యాంక్స్ చెప్పాలి. నీకు నేర్పించిన వాడికి కూడా స్పెషలైజ్డ్గా నువ్వు తయారవ్వాలంటే నీకు ఒక గురువు ఉండాలి. నేర్చుకున్న కూడా థ్యాంక్స్ చెప్పాలి. దీన్ని యాటిట్యూడ్ అంటారు, గ్రాటిట్యూడ్ అంటారు. నీ యాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ సైడ్కి ఉండాలా. ఎంతసేపటికి తిని, ఎంతసేపటికి హెల్ప్ తీసుకొని, వాడిదేం లేదు, వీడిదేం లేదు, మొత్తం నాదే అనుకుంటావా? సంకనాగిపోతావు. యాటిట్యూడ్ చేంజ్ చేసుకో, మైండ్ చెప్పు, గౌరవించమని, రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇవన్నీ చెప్తాము, మంచి బిజినెస్ చూపిస్తాము, ఈ బిజినెస్ చేస్తే బాగుంటుందని చెప్తాము. మన ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? మంచి ప్రోడక్ట్ ఉంది, రోజు వాడేది, గ్రూపుని పెట్టుకోవాలి. 100 మంది పెట్టుకో, 200 మంది పెట్టుకో, 1000 మంది పెట్టుకొని సంపాదించుకోమని చెప్తున్నాము. సంపాదించుకోవడానికి పైసలు వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నాను. మంచి కంపెనీ రిపీటెడ్గా ఆర్డర్ వస్తే నీకు డబ్బులు వస్తాయని చెప్తున్నాను. కానీ నువ్వు వింటావా? ఏ మస్తు చూసిన ఇట్లా అంటు, ఇంకా నువ్వు బుద్ధి మారలా. ఏంది సార్ చెప్పన్నాడు, చెప్పాడు, విన్నావా? విన్నప్పుడు నువ్వు ఎవరితో వెరిఫై చేసుకోవాలి? ఎవరితో వెరిఫై చేసుకోవాలి? వ్యాపారం బాగుందిరా అని చెప్పాడు, రోజు అమ్ముతారా అని చెప్పాడు, మంచి ఆరోగ్యం ఇచ్చే ప్రొడక్ట్స్ రా అని చెప్పాడు, మస్తు అమ్ముకొని మస్తు పైసలు సంపాదించరా అని చెప్పాడు, మంచి టీం పెట్టుకోరా అని చెప్పాడు. నువ్వు వింటావా? వినవు. ఇదా టీం అన్నావా? జాయిన్ చేపియాలా? ప్రోడక్ట్లు అమ్మాలా? ఎవర్రా చెప్పింది ప్రోడక్ట్ అమ్మమని? ప్రోడక్ట్ అమ్మితే బాగుపడతావు, జాయిన్ చేపిస్తే బాగుపడతావు. నువ్వు చెప్పంగానే జాయిన్ అవుతారా? అంత పనికిమాలిన ఉన్నారా? ఇంకా అర్థం కాలేదా నీకు? 10 మందిని, 100 మందిని, 20 మందిని, 2000 మందిని తెచ్చుకోమంటే నీ అర్థం జాయిన్ చేసుకోమేనా?
రోజు వాడే ప్రోడక్ట్ బిజినెస్ చేయమంటే నేను వెళ్ళి ప్రోడక్ట్ అమ్మమేనా? ఇదేనా నువ్వు అర్థం చేసుకుంది? నీ మైండ్ పనిచేస్తలేదా? దొబ్బిందా? నీ స్టాండర్డ్ ఇంతేనా? ఓపెన్ చేయి నీ మైండ్ని. నేను చెప్పింది విను, ఎక్కించుకో ఫస్ట్. ఆపరేషన్ స్టార్ట్ అయింది మైండ్కి. ఓపెన్ చేయి, బరువు తీసేయి, ఈ చెత్త తీసి పెట్టిందంతా తీసేయి. నేను చెప్పేది వినికి. ఎస్, నువ్వు చెప్పిందే వినాలా? వినద్దు. నేను కూడా చెప్తాను, చెప్పింది వినాల్సిన అవసరం లేదండి. చెప్పింది వెరిఫై చేసుకో. ఎవరితో వెరిఫై చేయాలి? ఇంజనీర్ చెప్పిన దాన్ని నువ్వు పక్క ఇంజనీర్తో వెరిఫై చేపిస్తావా, డాక్టర్తో వెరిఫై చేపిస్తావా? ఒక డాక్టర్ చెప్పిన దాన్ని డాక్టర్తో వెరిఫై చేపిస్తావా, ఇంజనీర్తో వెరిఫై చేస్తావా? ఒక డాక్టర్ చెప్పిన దాన్ని ఇంకొక రైతుతో ఎంక్వైరీ చేపిస్తావా? లేకపోతే రాకెట్ తయారు చేసేవాడిని ఎంక్వైరీ చేసుకుని వెరిఫై చేపించుకుంటావా? ఎవరితో చేపించుకోవాలి? ఇది కూడా తెలియదా? ఎవరు చెప్తే అందులో ఎక్స్పర్ట్ని అడగాలి. డాక్టర్ దగ్గర డెసిషన్ తీసుకుంటే సెకండ్ ఒపీనియన్ డాక్టర్ దగ్గర తీసుకోవాలి. ఇంజనీర్ దగ్గర ఒపీనియన్ తీసుకుంటే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఎలా బిల్డింగ్ కడితే ఉంటుంది అనేది ఇంజనీర్ చెప్తాడు. దాన్ని వెరిఫై చేసుకోవాలంటే ఇంజనీర్ దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్, ఎన్ని ఒపీనియన్ అయినా మీరు సేమ్ క్వాలిఫైడ్ పర్ఫెక్ట్గా ఫీల్డ్లో ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఎవరి దగ్గరికి వెళ్తావు? ఏమనుకోకండి, పనికి మళ్ళీ ఫ్రెండ్కి అడుగుతావు, వాడికి ఏమీ రాదు. బాబాయ్ని అడుగుతావు, ఆయనకి ఏమీ రాదు, ఇందులో అనుభవమే లేదు. ఇంకా ఎక్కడో చుట్టుపక్కల వాళ్ళందరిని అడుగుతావు, ఒక్కడికి అందులో నాలెడ్జ్ ఉందా అని చెక్ చేస్తలేవు. నాలెడ్జ్ లేని అడుగుతున్నావు. రైతుకి పంట వేసి వ్యవసాయం చేస్తుంటే రైతుని అడగాలి. ఏరోప్లేన్ నేర్పియాలంటే పైలట్ని అడగాలి. ఎవరు సావాసం చేసి, ఎవరిని డెసిషన్ తీసి, ఎవరి ఐడియాలు తీసుకొని, ఎవరితో వెరిఫై చేపించుకోవాలి? నువ్వు తాగుబోతుడు అవ్వాలంటే తాగుబోతుడి దగ్గరికి వెళ్తే తాగుబోతుడు అవుతావు. మంచి బుద్ధులు ఉన్నవాడి దగ్గరికి వెళ్తే మంచి బుద్ధులు వస్తాయి. 10 మంది ఎదవలతో సావాసం చేసి చూడు, 11 ఎదవ నువ్వే. 10 మంది మంచోడితో సావాసం చేసి చూడు, 11 మంచోడి నువ్వే. 10 మంది సక్సెస్ అయినతో తిరుగు నువ్వు, 10 మంది సక్సెస్ అయినతో ఒపీనియన్ తీసుకో నువ్వే 11 సక్సెస్ఫుల్ పర్సన్వి. ఇది తెలుసుకో, ఇది మైండ్ ఇచ్చాను. రైట్ డెసిషన్ వెరిఫై చేయించుకోవాల్సింది రైట్ పర్సన్తో, క్వాలిఫైడ్ పర్సన్, సక్సెస్ఫుల్ పర్సన్ ఆ ఫీల్డ్లో. అది ఫీల్డ్ చేయి, ఈ సక్సెస్ అయ్యి. చాలా మంది రాంగ్ ఫీల్డ్కి వెళ్ళి ఫెయిల్ అవుతున్నారు. కారణం నీ మైండ్. ఇప్పుడు ఏమేం చెప్పాను? సక్సెస్ఫుల్ పర్సన్ పట్టుకో, అతన్ని అడ్వైజులు అడుగు, అతని దగ్గర సరెండర్ అయిపో. గురుగారు మీ అంత రోడ్ లేడు, నువ్వు బాగా సక్సెస్ఫుల్ అయిపోయినావు, నువ్వు ఆల్రెడీ రోడ్ వేసినావు, నెలకి 20 లక్షలు సంపాదించుకుంటున్నావు, నీ దోవలో కూడా వస్తావు అని వెళ్ళి సరెండర్ అయిపో. అప్పుడు నీకు డబ్బులు వస్తాయి. సార్ వీటన్నిటికీ నేను ఒక దగ్గరికి వెళ్తా, నాకు మంచి గురువు ఉన్నాడా, ఎవరిని అడగాలి, ఏంటి, ఈ క్వశ్చన్ అని ఉంటాయి. మార్కెట్లో మోసపోకు. నేను చెప్తాను వచ్చేవాడు అందరూ గురువు కాదు. నీ దగ్గర డబ్బులు ఎక్స్పెక్ట్ చేసి నీకు కోర్సులు 200 కట్టు, 300 కొట్టు, 400 కొట్టు, ఈ రూపంలో మీకు దగ్గరికి డబ్బులు దొబ్బడానికి వస్తారు. మీకు హెల్ప్ చేస్తున్నామని చెప్తారు వాళ్ళు, కానీ వాళ్ళు రియల్ హెల్ప్ దారులు కారు. నీకు హెల్ప్ చేయరు. వాళ్ళు లక్షలు సంపాదిస్తారు. వాళ్ళ మాయ మాటలు విని ఏదో మంచిగా ఉందని అనిపించి కొద్దిసేపు నువ్వు మాయలో పడి తర్వాత సంకనాకి పోయి. నేను ఒకటే చెప్తా, డబ్బులు తీసుకోను, మీ పైసలు వద్దు, సింగిల్ పైసా ముట్టను, మీకే హెల్ప్ చేస్తాను.
ఏమి చేస్తే పైసలు వస్తాయని నేను చెప్తాను. చెత్తను వదిలేసి రావాలి అంతే. చెత్తను వదిలేసి రావాలి, సరెండర్ అయిపోవాలి. ఏమేమి క్వాలిఫికేషన్స్ సార్ చేరడం? ఏమి వద్దు. చదువు అవసరం లేదు, వయసుతో సంబంధం లేదు, జెండర్తో సంబంధం లేదు. నీ దగ్గర ఎన్ని పైసలు ఉన్నా నాకు అవసరమే లేదు. జీరో ఇన్వెస్ట్మెంట్, పైసలు పెట్టుబడి పెట్టాల్సిన అవసరమే లేదు. నేను కోటి సంపాదించానయ్యా, 250 రూపాయలు తీసుకుని హైదరాబాద్ వచ్చాను. 500తో వచ్చాను, 250 ఖర్చు అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నా జేబులో మిగిలింది 250 రూపాయలు. 50 కోట్లు సంపాదించి కొన్ని పోయినాయి, పోతే వస్తాయి, అది ప్రాబ్లం లేదు. దానికి పెద్ద బాధ లేదు. సంపాదించడం తెలిసినడికి పోతే మళ్ళీ ఎలా సంపాదించుకోవాలో కూడా తెలుసు. అసలు నువ్వు సంపాదించావా? 50 కోట్ల కంటే తక్కువ సంపాదించడం గురించి మాట్లాడుతున్నా నేను. 50 కోట్ల కంటే ఎక్కువ సంపాదిస్తే వద్దండి. నేను 50 కోట్లు చూశాను కాబట్టి 50 కోట్ల వరకే నేను చెప్తా, వాళ్ళకి నేర్పిస్తా అని చెప్తున్నా. డబ్బులు ఏమన్నా తేవాలా సార్? అవసరం లేదండి, డబ్బులు అవసరం లేదు. జీరో ఇన్వెస్ట్మెంట్. నాకు బతకడానికి కూడా తిండి లేదు సార్, నాకు కూడా ఇస్తారా? ఎస్. ఉన్నా నీ దగ్గర ఏం రూపాయి జేబులో లేకపోయినా నా దగ్గర చెప్తే నేను నీకు బతుకు దారి చూపిస్తా. వచ్చిన వెంటనే నాకు డబ్బులు కావాలి చెప్పాను కదా. మైండ్ 2 ఏళ్ళు టైం, సంవత్సరంలో 50,000, 2వ సంవత్సరం 1,00,000 జీతం. నీ ఏజ్తో నాకు సంబంధం లేదు. పెళ్లి కాకుండా వచ్చావా, వెరీ గుడ్, లక్షలు డబ్బులు పెట్టుకొని పెళ్లి చేసుకో. బాధల్లో ఉండొచ్చావా, లక్షలు సంపాదించుకుని బాధలు తెచ్చుకో. రిటైర్మెంట్ అయినా రూపాయి లేదా, ఆరోగ్యం సంకనాగిపోతుందా, ఆరోగ్యం కోసమైనా డబ్బులు సంపాదించుకో. ఇంట్లో కూర్చున్నాం సార్ మేము లేడీస్, మాకు డబ్బులు లేదు, మాకు విలువే లేకుండా పోయింది, ప్రతి రూపాయికి అడుక్కోవాలి అనుకుంటున్నారా? సంపాదించుకోండి, మీకు కూడా నేను గైడెన్స్ ఇస్తాను. ఇంట్లోంచి కాలు బయట పెట్టకుండా, రూపాయి పెట్టుబడి పెట్టకుండా, ఫ్రీ రిజిస్ట్రేషన్ లో, ఫ్రీ ట్రైనింగ్ లో మీకు ఇస్తున్నా, డబ్బు ఇప్పిస్తున్నా మీరు అనొచ్చు. మరి మీకేంటి సార్, మీరు అంత ధర్మదాతల, అంత పుణ్యాత్ముల, అంత ఏమి రూపాయలు తీసుకుంటున్నారా, చెప్తున్నారా అని అనొచ్చు. సార్ నాకు ఫ్యాక్టరీస్ ఉన్నాయి సార్, వచ్చి చూడండి, జీడిమెట్ల హైదరాబాద్ ఎన్ని సంపాదించాను, ఇంకా నడుస్తూనే ఉన్నాయి నా కంపెనీలు. నాకు ఆదాయానికి ఏంటి సార్ ప్రాబ్లం? మనిషిగా పుట్టినోడు తను పుట్టాడా, తిన్నామా, నిద్రపోయామా, కొద్ది రోజులు చచ్చిపోయామా, ఇది కాదండి లైఫ్. ఏమి ఇచ్చిపోయామనేది ముఖ్యం. మీకు బయట మీరు దేవుడిని నమ్మినా, నేచర్ నమ్మినా ఒకటి ఉంది, మీ ఆత్మ వెళ్ళిపోవడం ఖాయం, మనిషి చనిపోవడం ఖాయం. తర్వాత ఆ ఆత్మకు పడే శిక్ష మటుకు నువ్వు చేసిన పుణ్యాన్ని బట్టి ఉంటుందండి. నువ్వు ఇక్కడ సంపాదించిన ఆస్తులు కాదు, బిల్డింగ్లు కాదు, కోట్లు కాదు, నువ్వు ఎవరికైనా హెల్ప్ చేసి ఉంటే అది రికార్డ్ అవుతుంది. ఎప్పుడన్నా బండి మీద ఎక్కించుకెళ్ళావు చూడు, లిఫ్ట్, కొంత లిఫ్ట్ అవుతుంది. ఎవరికన్నా ఆకలిస్తే అన్నం పెట్టించావు చూడు, అది అవుతుంది. ఎవరికన్నా జాబ్ లేకపోతే జాబ్ ఇప్పించావు చూడు, అది రికార్డ్ అవుతుంది. వేల మంది జీవితాలు మారుస్తున్నా నేను. ఇప్పటికే నా దగ్గర 200 మంది ఉన్నారు, నేర్చుకుంటున్నారు, ఆనందంగా డబ్బులు సంపాదించే ప్రయత్నంలో ఉన్నారు. మరి మీరు, నా నంబర్ కింద వస్తుంది, మీరు ఆ నంబర్ కాల్ చేయండి, హాయ్ అని పెట్టండి, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. రేపటి నుంచి నా క్లాసులు వినండి ఫ్రీగా 100 గంటలు. మీరు ఎన్ని వేలు సంపాదించుకున్నా నేను డబ్బులు అడగను. మరి నేనేం చేయాలి సార్? ఎస్, గురువుగా నన్ను స్వీకరిస్తున్నావు, వెరీ గుడ్, కానీ శిష్యుడిగా నీకు ఒక బాధ్యత ఉంది, గురుదక్షిణ ఇవ్వాలి. ఏం సార్ మళ్ళీ నాకేమి ఇవ్వద్దన్నావు, మళ్ళీ గురుదక్షిణ అంటున్నావు? గురుదక్షిణ నేను అడిగేది డబ్బు, ధనము, వస్తువు, బిల్డింగ్లు కాదండి. నేను 10 మందికి నేర్పినా నువ్వు కూడా 10 మందికి నేర్పించు.
సార్ థ్యాంక్స్, నేను డబ్బు సంపాదించాను, నేను నేర్చుకున్నాను, నేర్పించకుండా నేను ఎందుకుంటాను సార్, తప్పకుండా నేర్పిస్తా అనుకున్నోళ్ళు మీరు ఎలిజిబుల్. ఇందులో ఎంట్రీ అవ్వడానికి బేస్ నేర్చుకోవాలి, విశ్వాసాన్ని, నాలెడ్జ్ని పక్కన వాళ్ళకి నేర్పియాలి. అదే కృతజ్ఞత నాకు ఇచ్చే మీరు గురు దక్షిణ. ఓకేనా? బాయ్, థ్యాంక్ యూ.